నమస్తే ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి విషయం ఏంటంటే అసలు ఎన్ని రకాల గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మెడికల్ సీట్స్ ఉన్నాయి, సో వాటి యొక్క ఫీజు స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అందుకంటే ముందు మనం అసలు ఎన్ని రకాల మెడికల్ కాలేజెస్ ఉంటాయి. సో మీ అందరికి తెలిసిందే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉన్నటువంటి సీట్స్ ని కన్వీనర్ కోటా సీట్స్ అంటాం. సో ఈ సీట్స్ అన్ని కూడా ఫ్రీ సీట్సే, అర్థమవుతుందా? సో ఓకే, ఫస్ట్ ఏంటంటే మనం ఎన్ని రకాల సీట్స్ ఉన్నాయని డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ మనం డీటెయిల్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ అన్ని కూడా ఫ్రీ సీట్స్ అంటే కన్వీనర్ కోటా సీట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రెండు రకాలుగా డివైడ్ చేసాం. సో 50% ఏంటంటే కన్వీనర్ కోటా సీట్స్, అంటే మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిలాగా అనమాట 50% మెడికల్ సీట్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి మిగతా 50% మనం మళ్ళీ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. సో అర్థమవుతుందా? సో ఆ మిగిలిన 50% ని మనం రెండు కోటాలుగా డివైడ్ చేసుకుంటే అందులో 38% ఏంటంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ అని చెప్పొచ్చు. 38% మేనేజ్మెంట్ కోటా సీట్స్ అని చెప్పొచ్చు. మిగిలినటువంటి 12% ఏదైతే ఉందో దాన్ని ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ అని చెప్తాం. సో ఇవి మనకి ఉన్నటువంటి మెడికల్ సీట్స్ అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మనం వాటి యొక్క ఫీ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇవేవి కూడా అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఏం కాదు, కాలేజ్ టు కాలేజ్ కొంత వేరీ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి మెడికల్ సీట్స్ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మనకు వచ్చేసరికి ఒక 50K అంటే ఒక 50,000 అవ్వచ్చు. ఇందులో ఏంటంటే ట్యూషన్ ఫీజ్ అదేవిధంగా హాస్టల్ ఫీజ్ ఇంక్లూడ్ అయ్యి కొంచెం అటు ఇటుగా 50,000 అవుతాయి, 50,000. సో బుక్స్ కానీ ఇంకోటి ఏమంటే అవి మీరు చూసుకోవాల్సిందే. నేను ఇప్పుడు ఈ 50K అని అప్రాక్సిమేట్ గా ఎట్లా చెప్పానంటే ట్యూషన్ ఫీజు అదేవిధంగా హాస్టల్ ఫీజు ఇంక్లూడ్ చేసి చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో ఉన్నటువంటి కన్వీనర్ కోటా అని చెప్పాను కదా, 50% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫీజ్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉన్నాయనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇదేంటంటే 1.5 అంటే 1,50,000 నుంచి 2 లక్షలు ఫీజు అనేది ఉంటది. సో ఇందులో ఏంటంటే హాస్టల్ ఫీజు ఇంక్లూడింగ్ కాదు, హాస్టల్ ఫీజు కాకుండానే 1,50,000 నుంచి 2 లక్షలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇదేంటంటే ఫస్ట్ ఇయర్ లో కొంచెం ఎక్కువ అమౌంట్ కట్టించుకుంటారు, తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి తగ్గిపోతా ఉంటుందని చెప్తా ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హాస్టల్ ఫీజు కాకుండా 1,50,000 నుంచి 2 లక్షల ఫీజు ఉంటుంది అనేది మీరు అప్రాక్సిమేట్ గా మీ అందరికి తెలియజేస్తామా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% అగైన్ డివైడ్ చేసామని చెప్పాం కదా. సో 38% మేనేజ్మెంట్ కోటా అని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ 38% మేనేజ్మెంట్ కోటాలో ఒక సంవత్సరానికి ఫీజు ఎంత అంటే 13,50,000. ఒక సంవత్సరానికి 13,50,000. హాస్టల్ ఫీజు సపరేట్. హాస్టల్ ఫీజు ఇంకా మీరు జాయిన్ అయినటువంటి హాస్టల్ బట్టి కాలేజీని బట్టి వేరీ అవుతా ఉంటది. సో వాటిని మనం చెప్పలేము. సో ఇది 13,50,000 ఏది మేనేజ్మెంట్ కోటాలో అయితే, దీన్ని క్యాట్ బి అని కూడా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి 12% ఎన్ఆర్ఐ కోటాలో సీట్ కొట్టాలంటే అదే సీట్ కొనాలి అనుకుంటే 39 లక్షలు ఒక సంవత్సరానికి ఫీజు, 39 లక్షలు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీజెస్ అన్ని కూడా ఎగ్జాక్ట్ ఇట్లానే ఉంటాయని చెప్పలేను. సో ఈ కొంచెం వేరీ అవుతా ఉండొచ్చు, కాలేజ్ టు కాలేజ్ వేరీ అవుతా ఉండొచ్చు. సో కొంచెం అటు ఇటుగా నేను చెప్పాను అనమాట మీ అందరికి. సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సో రీసెంట్ గానే నేను ఒక సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేంటంటే సైకాలజీ ఆఫ్ నీట్ సిరీస్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే నేను వీడియోస్ చేసుకుంటా వస్తా ఉన్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో లాంగ్ టర్మ్ చేయాలనుకుంటే ఎట్లాంటి స్టూడెంట్స్ చేస్తే యూజ్ ఉంటుంది, ఇట్లా చాలా వీడియోలు ఫిజిక్స్ ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలని సో చాలా వీడియోస్ ఆ యొక్క సిరీస్ లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ వీడియోస్ అన్ని కూడా చేస్తా ఉన్నా. మీరు అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి. సో ప్లేలిస్ట్ మీకు ఒకవేళ యూజ్ అయితే మీరు అందరూ కూడా చూడండి. For more education related videos, please do subscribe to our YouTube channel. Thank you.